1K సబ్స్క్రైబర్స్ తొందరగా కావాలని చెప్పి కోరుకుంటూ అంతఃకర్మ ఫైనల్ ఘట్టంకి మనం రీచ్ అయి 270 140 మొత్తం రతెక్స్ ప్రీ వర్కౌట్ మనం హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వర్కౌట్ ఉంది. ఈరోజు మన లెగ్ డే స్పెషల్ వర్కౌట్ అన్నట్టు. ఎందుకంటే ఈ మధ్య చాలా లెగ్స్ చాలా హెవీ కొడుతున్నట్టు వీక్లీ ట్వైస్ అలా పెట్టుకున్న లెగ్స్ కి వర్కౌట్ చేయడం. ఎందుకంటే మన బాడీలో కొంచెం వీక్ ఉంది లెగ్ పార్ట్. మన బాడీలో లెగ్స్ కొంచెం మనకి ఎలా అంటే స్ట్రాంగ్ గా పిల్లర్ లెక్క అన్నట్టు. మన అప్పర్ బాడీ ఎంత పెంచినా ఓకే, కానీ లెగ్స్ కూడా కొంచెం పెంచకపోయినాం అనుకో, ఇప్పుడు బిల్డింగ్ కి ఎలా ఇప్పుడు కింద పిల్లర్స్ ఎలానో అలా లెగ్స్ మనకి అలా పిల్లర్స్ లెక్క. వీటిని కూడా మనం ఇగ్నోర్ చేయొద్దు ఎప్పుడైనా. చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నేను కూడా అందులో ఒక పార్ట్ ఉందని ఇగ్నోర్ చేసిన. బట్ నాకు కొంచెం ఎలా ఉందంటే కొంచెం నార్మల్ ఓకే బట్ ఇంకొంచెం నాకు యూజ్ కావాలని చెప్పి నేను వర్కౌట్ అంటే ట్వైస్ చేస్తున్నా, మంచిగా హిట్ చేస్తున్నా మన లెగ్ వర్కౌట్. ఈరోజు నాతో పాటు మీరు కూడా నా సెషన్ ఎలా ఉంటుందో లెగ్ ది చూడండి. చూసి నాకు కొంచెం కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి, అంటే వేరియేషన్స్ ఎలా కొడుతున్నానో, ప్రాపర్ గా కొడుతున్నానా ఏందా అనేది. మా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గాయస్, అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని కొంచెం గంట బటన్ని కొట్టి పెట్టుకోండి. వాళ్ళలో మన వీడియోస్ వస్తూ ఉంటాయి. లెట్స్ గో, చెక్ ఇట్ అవుట్. యా, మనకి ఈరోజు లెగ్ వర్కౌట్ కాబట్టి మనం అప్పుడప్పుడు మనము కొంచెం ప్రీ వర్కౌట్ ఇవన్నీ వాడుతూ ఉంటాం అన్నట్టు. ఆ ప్రీ వర్కౌట్ అప్పుడప్పుడు వాడడం మనము, అంటే అప్పుడు రెగ్యులర్ గా వాడడం మనం. ఈ ప్రీ వర్కౌట్ వచ్చేసి ఏదో అప్పుడప్పుడు మనం ఏదో రేర్ గా అంటే హెవీ వర్కౌట్ చేస్తాం చూస్తాం, ఎప్పుడైతే ఇంటెన్స్ వర్కౌట్ అండ్ ఏదైనా లెగ్ డే ఉన్నప్పుడు. ఇలాంటి ఇప్పుడు ఈరోజు లెగ్ డే కాబట్టి లెగ్ కొంచెం ఇలా కొంచెం ఎక్కువ మనకు ఫోకస్, కొంచెం మంచి ఎనర్జెటిక్ గా కొంచెం ఏదైనా ఈ ప్రీ వర్కౌట్ ఏం తినకపోతే, మీల్స్ అలా ఏం తినకపోతే అప్పుడు నేను యొక్క ప్రీ వర్కౌట్ వాడుతున్నట్టు. మరి ఏదో కాదు అది ప్రీ వర్కౌట్, మన మజిల్ బ్లేజ్ వాళ్ళది రతెక్స్ ప్రీ వర్కౌటే మనం వాడేది. ఇది మనకు కొంచెం ఈక్వల్ గా ఉంటుంది, అన్నిటిని కొంచెం మన బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. దీనికన్నా ఇంకొక ప్రీ వర్కౌట్ ఉంటుంది, కానీ అదొకటి బోట్ అండ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అది మరి ఎట్లా అంటే అది మరీ డేంజర్ ఉంటుంది, అంటే కొంచెం ఇచ్చింగ్ ఇవన్నీ ఏర్పడతాయి అన్నట్టు ఆ ప్రీ వర్కౌట్ లో. ఇది మనకు అంతా ఏం లేకుండా నార్మల్ గా ఎంత ఉంచాలో మనకు అంత మన బ్రెయిన్ ని అట్లా కొంచెం మనం ఒక స్కూప్ వాడదాం ఎలా ఉంటుందో. వీడు ఎలా అంటే ఇప్పుడు ఇంత పెద్ద బాక్స్ చేసుకున్నాం, దానికి మించి ఇంత పెద్ద స్కూప్ ఇచ్చిండు, అంటే తొందరగా అయిపోవాలని చెప్పి. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ గాయస్. ఇదంతా తొందరగా అయిపోతే ఇంకొకటి తీసుకుంటారేమో అని చెప్పి అలా తొందరగా అయిపోదందుకు. ఇది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలా, మళ్ళీ ఇట్లా ఓపెన్ చేయంగా తెలుసు ఇంటి నుంచి ఒక ఇట్లా వస్తుంది, ఇట్లా ముక్కలకు అయింది అనుకో, ఇట్లా అబ్బో ఇట్లా వేరే లెవెల్ ఉంటుంది. ఒక స్కూప్ సరిపోతుంది మనకు, స్కూప్ సరిపోతుంది. యా, లెట్స్ గో గాయ్స్. మన స్పెట్స్ కూడా ఇక్కడనే పెట్టేసి వెళ్దాం కార్లని. ఫైనల్లీ మనం జిమ్కి వచ్చేసినాం అన్నట్టు గాయ్స్. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ షూస్ అనేది మనం రిమూవ్ చేస్తాం, ఎందుకంటే ప్రాపర్గా వర్కౌట్స్ అనేటివి అన్ని గ్రిప్ వైజ్ మనకు రాదన్నట్టు. ఇక కొంచెం మనం వార్మప్ కంప్లీట్ చేసుకొని మన వర్కౌట్ అనేది చాలా చేద్దాం. కృపాబాయ్ ఎందుకని చెప్పకుండా చేయకుండా ఈ మధ్య జిమ్కి వచ్చేస్తున్నాడు. కాల్ లేదు ఏం లేదు, ఉంటది గాయస్. నువ్వు ఎట్లా వస్తావు అనుకుని వచ్చేసిన ఉంటది. కొత్త వాళ్ళు దొరికిర్రు, కొత్త అమ్మాయిలు అబ్బాయిలు పరిచయం అయ్యారు, చాలా వస్తుంది. సరే ఈరోజు వర్కౌట్ అయింది. చెస్ట్ 100 అయిపోయినాయి. చెస్ట్ మీట్ విక్రమ్ బాయ్. చలో ఈరోజు మన వర్కౌట్ ఎలా అయితే చూద్దాం. మరి మీ మాత్రం స్టేట్ ఉండండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్. లెట్స్ గో. మన విక్రమ్ బాయ్ కొడుతున్నట్టు. Vikram boy on fire, Vikram Rathod. Warm up set guys. అంటే మన సబ్స్క్రైబర్స్ కి మనం అంటే ఎప్పు చిగ్గు అనుకుంటే ఎప్పు బాయ్ బాగుంది. 1050. హాయ్ బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ టు బ్లాగ్. లేట్ అవుతుంది అన్నట్టు మనకు. లెగ్స్ ఇప్పటికి టూ లేట్. మనం వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా లెగ్స్ ఏం మరి కొడతా మనకు కూడా లెగ్ అంటే గాయస్. ఇంక మన పవన్ భాయ్ కూడా వస్తుండు. దా వచ్చాయి మరి బిజీయా
చూద్దాం గాయస్ ఈరోజు వర్కౌట్ ఎలా కాబోతుందో, ఎందుకంటే చాలా మంది ఈరోజు లెగ్ డే ఉంది, అందరం కలిసి కొడతాం. ఈ వ్లాగ్ ఎలా వేస్తా చూద్దాం, ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ గా వస్తుంది. వాహోప్ లేకుండా ఈ మధ్య వర్కౌట్ చేస్తున్నాడు, నేను అసలు ఊహించలేను. ఇది మన మీట్ అవర్, మీ కోచ్ కి చెప్తాను అని చెప్పింది నాకు. అంటే అది రామ్ మేము వర్కౌట్ చేస్తున్నాం, ఇంత సీరియస్ గా లెగ్ డే ఉంది గైస్. ఆ లెగ్ డే ని డిస్టర్బ్ చేయడానికి వచ్చింది, ఏదో ఒక కారణం తీసుకుంటాను, టాపిక్ చేస్తారు కదా మీరు. కోచ్, మా పర్సనల్ కోచ్, కోచ్ చెప్పండి కోచ్. ధనుష్ భాయ్, హై టు బ్లాగ్. స్లీపర్ బిల్ మన బాడీ ఏర్పడాలి కానీ నీళ్ళు ఉంటాయి కాబట్టి లోపల మొత్తం మొత్తం ఇంత ఇంత పెద్ద పెద్ద మసిల్, కెమెరా. పెద్ద మసిల్ ఉంటుంది ఆల్రెడీ. అరే బ్రో మా ఏం లేదు, చిన్న మజిల్ ఉంది గాయస్ మా దగ్గర, చూడరు మన చిన్న మజిల్ ఇది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. బ్లాగ్ లో కూడా యాడ్ చేసేది ఉంది చిన్నదే. Take me in small, breathe me in and let me go. Filling the lungs inside you. And the చూద్దాం, మనం కూడా స్టార్ట్ చేద్దాం గాయస్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మన సెషన్ లైట్ వెయిట్ మేడం, మీ మనోడు ఎక్కడ హెవీ చేసి వర్కౌట్ చేస్తున్నాడు అట్లా అంట. చూద్దాం గాయస్, ఇప్పుడు మన వర్కౌట్ అయిపోతుంది, ఎందుకంటే బాగా టైం అయిపోతుంది. లేపేస్తాను మేడం మీరు తలుచుకుంటాను. లేదు బ్లాగే, మైక్ రిసీవర్ రా మేడం, హై టు బ్లాగ్. చూద్దాం ఎంతవరకు అయిపోతుంది మనకి ఈరోజు వర్కౌట్, ఎందుకంటే మనకి బాగా వీక్ ఉన్న మజిల్స్ మనం ట్రైన్ చేస్తాం. కొట్టుగా ఈ లెగ్ ఎక్స్టెన్షన్ కొట్టాలి మనము, నేను కొట్టిన తర్వాత ఆల్టర్నేట్ కొడతాం అన్నట్టు. లెట్స్ గో చూద్దాం ఈ తర్వాత. ఏదైనా చెయ్యకు బ్రో. ఎవరిని చేస్తుంది బ్రో ఏదన్నా చెప్పు. ఇది ఏంది తెలకుండా మనం కొడుతున్నాడు, ఇది ఏంది బ్రో? రిజల్ట్ ఏమొస్తుందో తెలిస్తే సరిపోతుంది కదా బ్రో, పేర్లు ఏమవుతుంది అంతే కదా. వీడియో ఉంది బ్రో. recognize, make my way into your mind. Just to know what you knew. చలో మన పవన్ భాయ్ కొడతాడు ఇప్పుడు. పవన్ భాయ్ తర్వాత మనము మన విక్రమ్ భాయ్ కూడా కొడుతున్నాం అన్నట్టు, ముగ్గురం కలిసి కొడుతున్నాం ఆల్టర్నేట్ డే. ఇది చూద్దాం ఈ సెషన్ ఎలా ఉంటుందో లెగ్ డే ఈరోజు. స్వెట్టింగ్ మొత్తం స్వెట్టి ఏమన్నా కొడుతుండు, ఎంత ఎంత పెట్టుకొని చూద్దాం. ఈ వెయిట్ కి మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అనేది వేరే ఉంటాయి. ఇలా పడుతుంది దీంట్లో పడుతుంది, ఇది యాక్టివేట్. ఇది జ్యువెలరీకి వాడేమో అడుగుతుంది, చెప్పేమో అన్నావు నువ్వు అడిగినావు ఇంతకు ముందు. इसको हम हिंदी सिखा रहे भाई, इसको हिंदी नहीं आते, हिंदी सिखा रहे. सिखाया बोले तो क्या है? प्रैक्टिस, प्रैक्टिस सिखारू आपको जोर में प्रैक्टिस करना. सिखारू बोले तो प्रैक्टिस करना अंट भाई. నేర్పిస్తున్నా, సికారు అంటే నీకు నేర్పిస్తున్నా హిందీ. ఓకే, వాడికి హిందీ రాదు, దాంట్లో ఏం నేర్చేస్తూ నేర్పిస్తున్నా. వెయిట్ హెవీ కూడా ఇప్పుడు మనం రూపాయి కెమెరా పట్టుకున్నాడు. ఒక రూపాయి ఆపరేట్ చేసిన కెమెరా ఇప్పుడు చాలా అద్భుతంగా చూసాం. ఆ రూపాయి గీడ్ నుంచి దిగి కొంచెం ప్రేమతో. हाय भैया, हमारा बॉडी बिल्डर है अपन चिपका पहलवान. एल्ला तमिल एल्ला सापिडे నాకు అర్థం కాలేదు సార్. सब्सक्राइब போடுங்க गाइस, सब्सक्राइब போடுங்க our channel fitness இருக்கு, சப் இருக்கு. మీట్ అవర్ ఫ్రెండ్స్. బ్రో ఉంచి బ్రో నాకు కొంచెం అసలు పెడతా. గైస్ హ్యామ్స్ట్రింగ్స్ చేస్తాం అడిగి మనము, చూద్దాం హ్యామ్స్ట్రింగ్స్ ఎలా వస్తాయి. ఏదో సాహసం చేస్తాడు.
గాయస్ ఇప్పుడు ఫైనల్ ఘట్టంకి మనం రీచ్ అయిపోయినాం అన్నట్టు. ఇదే మనకు చాలా 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 ముఖ్యమైన వర్కౌట్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ లెగ్ ప్రెస్ అన్నట్టు. మన పిఆర్ ఎంత వస్తుందో మనము చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ టైం మనము ఇంకా దీని మీద మనము ఒక దగ్గర అప్రాక్సిమేట్ 200 దాకా కొట్టినాం అన్నట్టు. అది మనం ఒక రీల్ కూడా తీసాం దాని మీద. ఇప్పుడు చూద్దాం ఎంత కొడతాము. మనమే నార్మల్ అంటే ఎందుకంటే మనం హెవీగా ట్రైన్ చేయలేము కాబట్టి ఇప్పటిదాకా సీరియస్గా వర్కౌట్ చేయలేము లెగ్స్ మీద. అందుకే మనం శ్రద్ధతో అంతఃకర్మ శుద్ధితో మనం ఈరోజు లెగ్స్ ని ట్రైన్ చేస్తున్నాం. ఇంకొకటి మెయిన్ అందరం చేయాల్సింది ఏంటంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇది మనకు ఇది వర్తిస్తుంది. రిరాక్ట్ యువర్ వెయిట్స్, రిరాక్ట్ ద వెయిట్స్, రిరాక్ట్ ద వెయిట్స్. చేయలేడు మాత్రం నిబ్బవాడు అన్నట్టు. అది కంపల్సరీ రిలాక్స్ చేయాలి వెయిట్స్ అన్ని. ఒక 115 పాయింట్ యాడ్ చేద్దాం. 45 70 70 140 గైస్ అనేది యాక్టివేట్ అవుతాయి. లెగ్ మొత్తం దీని మీద మనం లెగ్స్ 3 టైప్స్ పెట్టుకోవచ్చు. క్లోజ్ పెట్టుకుంటే బయటకు పడుతున్నట్టు, వైడ్ పెట్టుకుంటే ఫ్రంట్కి ఎటు పడతాయి, ఇంకొంచెం వైడ్ పెట్టినా అనుకో ఇన్నర్లో పడుతుంది గైస్. అంతే. 55 అటొక 5 ఇటొక 5 యాడ్ చేసినాం అన్నట్టు. 55 అటు 170 ఉంది. ఇప్పుడు దగ్గర 170 అంటే 55 ప్లస్ యాడ్ చేస్తే 180 వరకు. ఫినిషింగ్ మనకు లెగ్ డేలో మన కాప్స్ అన్నది ఇక్కడ కాప్స్కి వాడేది కంప్లీట్ అయిపోయింది. మనది లెగ్స్ కాప్స్ కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఒకటి లోవర్ ఒకటి ట్రైన్ చేసుకుంటే మనకు అయిపోతుంది అన్నట్టు. లోవర్ ఒకటి ట్రైన్ చేసుకుని అయిపోతుంది, ఇంకేం లేదు. యా గైస్ ఫైనల్లీ కంప్లీటెడ్ అవర్ వర్కౌట్ టుడే. ఏంటంటే మనకి ఏంది జస్ట్ నార్మల్గా వర్కౌట్ ఈరోజు ఎలా అంటే అంతా ఏం కూడా తినలేను. నార్మల్గా అంటే ప్రీ వర్కౌట్ తీసుకొని ఒక బనానా తీసుకొని వచ్చేసిన అన్నట్టు. ఈరోజు లెగ్ ఉంది కాబట్టి దాన్ని మిస్ చేయొద్దు లెగ్ అని చెప్పి కొంచెం నార్మల్ వెయిట్స్తోని ఈరోజు మన ఈ బ్లాగ్లో పెట్టాను. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ కొట్టండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట బటన్ని కొట్టి పెట్టుకోండి ఆన్లో. పీస్ అవుట్, లవ్ యూ ఆల్. యా రోడ్ టు 1K సబ్స్క్రైబర్స్ తొందరగా కావాలని చెప్పి కోరుకుంటున్నా.